సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 మూవీ కోసం రెడీ అవుతున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి జక్కన్న సిద్ధమవుతున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కబోతుందని తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ ఈ సినిమా అప్డేట్ ఏంటనేది ఎవరికీ తెలియదు. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే మహేష్ బాబుతో సినిమా కోసం రాజమౌళి కనీసం 2 నుంచి 3 ఏళ్ల సమయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఇతర దర్శకులతో మూవీస్ చేసే అవకాశం ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ లైనప్ లో 3 స్టార్ దర్శకులు ఉన్నారని టాక్ నడుస్తోంది. ఈ మూవీ కంప్లీట్ అయ్యేలోపు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో SSMB 30 సినిమాను అనౌన్స్ చేసే ఛాన్స్ ఉండొచ్చుననే మాట వినిపిస్తోంది. టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందంట. తర్వాత హారికాండ్ హాసిని క్రియేషన్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB 31 సినిమా ఉండొచ్చునని అంటున్నారు. అయితే గుంటూరు కారంతో త్రివిక్రమ్ మహేష్ బాబుకు సక్సెస్ ఇవ్వలేకపోయారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ తో మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఆయన సక్సెస్ లపై ఆధారపడి ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక కొరటాల శివ సూపర్ స్టార్ మహేష్ బాబుకి శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలతో 2 బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. దీంతో కొరటాలతో SSMB 32 మూవీ చేయడానికి మహేష్ బాబు ఆసక్తిగానే ఉన్నారంట. అయితే దేవరా సిరీస్ సక్సెస్ బట్టి కొరటాలతో ఫ్యూచర్ ప్రాజెక్ట్ పై మహేష్ బాబు నిర్ణయం ఉంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ వీరిద్దరి కాంబినేషన్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే గీతా ఆర్ట్స్ లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందంట. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో మూవీ ప్లానింగ్ అయితే ఎప్పటి నుంచో ఉంది. అయితే సరిపోయే కథ కోసం ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ కొరటాల శివలతో మూవీస్ చేయాలంటే నెక్స్ట్ వీరు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు అందుకొని పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసుకుంటేనే సాధ్యమవుతుందని చెప్పవచ్చు. మహేష్ తోనే యానిమల్ మూవీ చేయాలని సందీప్ అనుకున్నప్పటికీ ఆ స్టోరీ తనకు విరుద్ధంగా ఉంటుందని మహేష్ తిరస్కరించారు. అయితే స్పిరిట్ యానిమల్ పార్ట్ 2 పూర్తి చేసి మహేష్ బాబుతో సినిమా చేయాలనే పట్టుదలతో సందీప్ రెడ్డి వంగ ఉన్నారు. ఒక కథను కూడా వినిపించినట్లు తెలుస్తోంది. అయితే సుకుమార్, సందీప్ రెడ్డి వంగల్లో ఎవరితో ఒకరితో మాత్రమే మహేష్ సినిమా పక్కా చేయడం ఖాయమని అనిపిస్తోంది. మరి రాజమౌళి సెంటిమెంట్ ప్రకారం మహేష్ నెక్స్ట్ చిత్రం హిట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.